అందరికీ నమస్కారం. ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, అలాగే మన తుని నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారికి, మన ఎమ్మెల్యే గౌరవనీయురాలు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారికి, అలాగే మన కోటనందూరు మండలం మాజీ అధ్యక్షులు టీడీపీ మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారికి, ప్రస్తుత అధ్యక్షులు మన పోతల సూరిబాబు గారికి, అలాగే కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు టీడీపీ నాయకులకి కార్యకర్తలకి శ్రేయోభిలాషులకి మిత్రులకి నా యొక్క తోటి సభ్యులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన పూర్వీకులు పెద్దలు సాధించి పెట్టిన ఈ స్వాతంత్రం మన దేశానికి ఎంతో గర్వకారణం. అలాగే మన దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా స్వతంత్రంగా బతకాలని ఎన్నో కలలు కని సాధించిన ఈ స్వతంత్రాన్ని ఈరోజు నిజమైన స్వతంత్రం సాధించుకోగలిగాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం గత జూన్ 24, 2024 సంవత్సరంలో మన ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడక ముందు మన మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే దాని అమలులో భాగంగా ఇప్పటికే 4 పథకాలు ప్రారంభమైనవి. గత సంవత్సరం కాలంలోనే 4 పథకాలు ప్రారంభించారు, అది కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా 5వ పథకం రేపు ఆగస్టు 15 సందర్భంగా మహిళలందరికీ కూడా స్త్రీ శక్తి అనే పేరు మీద ఉచిత బస్సు పథకం, ఉచితంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా సరే రాష్ట్రంలో మనం మేనిఫెస్టోలో అయితే ఏ జిల్లాకు ఆ జిల్లాగానే పెట్టాం. కానీ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన దివ్యమ్మ గారు ఆలోచించి మొత్తం రాష్ట్రం అంతా కూడా మహిళలు ఎక్కడ ప్రయాణించినా సరే ఐటీ శాఖ మంత్రి గారు కూడా ఎంతో పట్టుదలతో రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్ పథకం అమలు చేయాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రేపు ఆగస్టు 15 మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే రాష్ట్రం మొత్తం మీద ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం జరుగుతుంది. కాబట్టి మహిళా శక్తి ఎంతో అత్యున్నతమైనదని గుర్తించి మహిళలందరికీ కూడా గర్వపడేలాగా వారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రాష్ట్రంలో వారికి టికెట్ లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి రేపటి నుంచి పథకం ప్రారంభమవుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇంకొక పథకం ఉంది సూపర్ 6లో భాగంగా మహిళలందరికీ కూడా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ గృహిణులందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానన్నాం. అది కూడా వచ్చే నెల నుంచి కానీ ఆ పై వచ్చే నెల నుంచి కానీ మొదలు పెట్టడానికి కసరత్తు జరుగుతుంది. కాబట్టి సూపర్ 6లో భాగంగా ప్రతి పథకం కూడా మాట ఇచ్చిన ప్రకారం అమలు జరుపుతామని మేము కృతనిశ్చయంతో ఉన్నాం. అలాగే దాన్ని అమలు పరుస్తాం కూడా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.